2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లగ్నం నుంచి సూర్యుడు మీకు 2వ స్థానానికి వెళ్తున్నారు, కుటుంబ స్థానానికి వెళ్తున్నారు. 2వ స్థానంలో సూర్యుడు, గురువు అలాగే బుధుడు ఉండటం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా, ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళతో శత్రుత్వం అనేది ఉంటుంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసు విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమాధిపతి అయిన కుజుడు సింహరాశిలో ఉన్నారు, మిత్రక్షేత్రంలో ఉన్నారు. రాహు గారి దృష్టి కుజుడి మీద పడుతోంది, అలాగే కుజుడి దృష్టి రాహు మీద పడుతోంది. దాని మూలంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. మ్యారేజ్ పరంగా గొడవలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్తో సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి. మంచి లాభాలంటూ ఉన్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.